నమస్తే, నేను మధు. ట్రంప్ పై నిందితుడు సంచలన విషయాలను బయటపెట్టారు. ఒక లెటర్ ద్వారా ట్రంప్ విషయాలన్నీ కూడా బయట పెట్టినట్టు తెలుస్తుంది. కానీ దీన్ని ట్రంప్ అంగీకరించడం లేదు. అసలు ఆ లేఖలో ఏముంది ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, నిందితుడు ట్రంప్ గురించి ఒక లేఖ రాశారంట. ఆ లేఖ రాసి మరి ఆ డిన్నర్ కి వెళ్ళారట. అసలు ఆ లేఖలో ఏముంది మేడం? అక్కడ ఆ డిన్నర్ దగ్గర ఏం జరిగింది అసలు? మీకు వైట్ హౌస్కి దగ్గరలో హిల్టన్ హోటల్లో జరిగిందండి ఇది. అయితే ఎవరు ఊహించనిదే. మీకు సాధారణంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళకి డిన్నర్ ఇస్తారు. ఎవరికి కరెస్పాండెంట్ డిన్నర్ అని మొత్తం కరెస్పాండెంట్స్ అందరికీ ఇస్తారనమాట. సో సిఎన్ఎన్, తర్వాత స్టేట్స్ మ్యాను, ఇట్లా మొత్తం పెద్ద పెద్ద పేపర్స్కి సంబంధించి వాళ్ళని పిలుస్తారు. గత 100 సంవత్సరాలుగా జరుగుతుంది. అయితే గత 5 ఏళ్లుగా ట్రంప్ ఎప్పుడు హాజరు కాలేదు. ఈసారి హాజరయ్యారు. అతను హాజరైనప్పుడు ఇలా రాగానే 10 to 15 seconds మధ్యలో 5 to 8 రౌండ్ల కాల్పులు. పోలీసులును తర్వాత అతని సీక్రెట్ సర్వీస్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆ ప్రెసిడెంట్ని కావచ్చు, ఫస్ట్ లేడీని కావచ్చు, వాళ్ళు చాకచక్యంగా వాళ్ళని సురక్షిత ప్రదేశానికి పంపించగలిగారు. అసలు యాక్చువల్గా అతని ప్రాణం పోయి ఉండేది. మనకి ఆ రోజు కేఏ పాల్ కూడా అదే హోటల్లో ఉన్నారు. కేఏ పాల్ కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే థర్స్డే బ్రేక్ఫాస్ట్ ప్రేయర్స్ అని ఉంటాయట. అది ఎవ్రీ ఇయర్ అతను కూడా వెళ్తారట. గత 37 సంవత్సరాలుగా కేఏ పాల్ కూడా అదే హిల్టన్ హోటల్లోనే దిగుతారట. సో ఆయన తర్వాత చాలా వివరించారు వేరే ఛానల్స్కి. సో ఇక్కడ ఈ కోల్ థమాస్ అలెన్, అతను ఎవరైతే ఆ దుండగుడు ఉన్నాడో అతని పేరు అనమాట. అతను ఏం చేశాడంటే, అతను ఎందుకు చేశాడో ముందుగానే, అంటే ఎందుకు చెయ్యాలనుకున్నాడో ముందుగానే ఒక నోట్ రాసి కుటుంబ సభ్యులకు పంపించాడు. పక్క ప్లాన్ ప్రకారం వచ్చాడు. అంటే అతను ఏం చెప్తున్నాడంటే, అసలు అక్కడ సెక్యూరిటీనే సరిగా లేదు, నేను పెద్ద రైఫిల్ పట్టుకెళ్ళినా కూడా ప్రాబ్లం లేకపోయేది, ఎవరు చెక్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 1800 మంది ఉన్నారని చెప్పాడండి పాల్. అక్కడ 1800 మంది ఐ విట్నెస్ ఉన్నారని. 1800 మంది ఐ విట్నెస్ ఉన్నప్పుడు సెక్యూరిటీ ఎలా ఉండాలి? చాలా టైట్ గా ఉండాలి కదా. కానీ లేదుట, ఇతనే చెప్పాడు, అలానే చెప్పాడు. సో ఇతను మామూలుగాని పట్టుకెళ్ళి ఉంటారు, పెద్దగాని పట్టుకెళ్ళినా పర్వాలేదు అంటున్నాడు. అంటే ట్రంప్ చంపడం అంత ఈజీ అన్నాడు. అక్కడ సెక్యూరిటీ అంత ఘోరంగా ఉందని. మన భారతదేశంలో అనుకుంటాం కదా, అసలు అమెరికా లాంటి చోట మీరు జస్ట్ ఇమేజ్ చేయండి. సో ఇతను ఎందుకు చేయాలనుకున్నాడు అనే దానికి, ట్రంప్ చిన్నపిల్లల్ని లైంగికంగా వేధించటం, తర్వాత మహిళల్ని రేప్ చేయడం, ఇలాంటి విషయాల మీద నాకు చాలా నచ్చలేదు. అది ఇలాంటి వాళ్ళు బతికుండకూడదు, ఇలాంటి విషయాలు అసలు నాకు నచ్చవు, ఇలా చేసే వాళ్ళని బతకనివ్వకూడదు అంత లెటర్లో రాశాడు. మరి ఆ లెటర్ బయటకు వచ్చింది కదా మేడం, మరి ట్రంప్ రియాక్షన్ ఏంటి? ట్రంప్ అసలు ఇవన్నీ కూడా నా మీద కాదు, ఈ అలిగేషన్స్ అని, నాకు సంబంధం లేదు, నేను అలాంటి వాడిని కాదు అని విలేకరులకు చెప్పాడు. అయితే ఇతను ఏమన్నాడంటే, వచ్చిన అతిథులు కానీ లేదు సెక్యూరిటీ కానీ సీక్రెట్ సర్వీసెస్ కానీ నాకు అడ్డొస్తే మాత్రం చంపేస్తానన్నాడు ఇతను. అది జరిగింది. ఇతను ఏమీ సిగ్గుపడలేదు, ఇతనేమీ బాధపడలేదు, నేను తప్పు చేశానని అనుకోవట్లేదు. అతను చాలా ప్రీ ప్లాన్డ్గా వచ్చాడు. అంటే ట్రంప్ మీద ఎంతమందికి కోపం ఉందో చూడండి. ఇప్పుడు దీని మీద కేఏ పాల్ అంటాడు, ట్రంప్ అని కాదు, ఓవరాల్గా యుద్ధం వద్దని చెప్తున్నాను నేను. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాలో బోల్డ్ మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు ట్రంప్ని చంపడానికి, యుద్ధం ఆపేయమని చెప్తున్నాను నేను. 50-60 మంది నాయకులతోటి మాట్లాడాను అని కేఏ పాల్ చెప్తున్నాను. సో మొత్తం మీద ఇవాళ ఈ ట్రంప్ మీద జరిగిన అటాక్కి అతని వ్యక్తిగత జీవితం నచ్చని వాళ్ళు చేసిన పని. అంటే అఫీషియల్ వేరు, పర్సనల్ వేరు కదా. అంటే మగవాళ్ళు ఎందుకు ఇట్లా ఉంటారు అని. కానీ నిప్పులు ఎందుకు పొగరాదు కదా మేడం. మరి ఆయన అంత హింసించాడు కాబట్టి అంత తెగి చంపడానికి వెళ్ళారు. ఇతనికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఇంకా ఆ విషయాలు బయటికి రాలేదు. సో మొత్తం మీద ఏది ఎలా ఉన్నా ఇవాళ ట్రంప్ అయితే చాలాసార్లు ఇప్పటికే తప్పించుకున్నాడు. ఆయన వెంట్రుక వాసులో తప్పించుకుంటున్నాడు ప్రతిసారి. చాలా చిత్రంగా ఉంది. ఇప్పుడు ట్రంప్ని వద్దనుకునే వాళ్ళే ఎక్కువ మంది అయిపోయారు. ఒకప్పుడు ట్రంప్ రావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు అతని విధానాలను తప్పుపడుతున్నారు. అతను తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అతని ఈగో కావచ్చు, మరొకటి కావచ్చు, తర్వాత ఫారిన్ రిలేషన్స్ కావచ్చు, ఏవి తీసుకున్నా కూడా
అతని మీద అందరికీ చాలా కోపంగా ఉంటుంది. సో మొత్తానికి ఇతను కోల్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ప్లాన్డ్గానే చేశాడు. అతనేమి రిగ్రెట్ అవ్వట్లేదు. మరి ఏం శిక్ష పడుతుందో వేచి చూడాలి. కానీ మేడం ట్రంప్ నోటు దురుసుకి నిజం చెప్పాలంటే చాలా దేశాల అధినేతలు కూడా కోప్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన నోటి దురుసు అలాంటిది. మీరు చిన్న మేము పెద్ద అనే భేదాలు చాలాసార్లు చూపించారు ట్రంప్. సో ఇప్పుడు చూస్తే ఏకంగా అమెరికాలోనే ఆయనకు మొత్తం ఎగెనెస్ట్గానే ఉన్నారు. మరి అలాంటప్పుడు నేను దించేయచ్చు కదా మేడం. ఇంకెన్నాళ్ళు పట్టింది అలా ఎలా కుదురుతుంది? మీకు నచ్చలేదని మీరు జగన్ దింపగలిగారా? అవి మనం ఎన్నుకున్నాక యూ హ్యావ్ టు వెయిట్ అంతే. ఇది కూడా వెంటనే జరగవు కదా, అదంత ఈజీ కాదు. కాబట్టి అంటే భరించాలి అంతే, తప్పొప్పుల తర్వాత. ఇప్పుడు మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. యుద్ధం ఒక పక్క ఆగినట్టు లేదు, ఆగనట్టు లేదు. ఇప్పుడు అందరికీ కూడా పెట్రోల్ చమురు చాలా ఇబ్బంది అవుతుంది, ఈవెన్ భారతదేశంలో కూడా. కాబట్టి మనం వెయిట్ చేసి చూడాలి. ఏది ఏమైనా మరి ఫర్దర్గా ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది. ఇప్పటికి ఇన్నిసార్లు తప్పించుకున్నాడు, ఇంకెన్నిసార్లు తప్పించుకోగలడు ట్రంప్ అనేది చూడాలి. ఇంకా ఎవరెవరే ఎంత కోపం పెట్టుకున్నారు అతని మీద, అవును, ఇంకా ఎన్ని అటాక్స్ జరుగుతాయో ఏంటో మేడం. సో ఏదేమైనా సరే, ఒక పక్క ఇరాన్ యుద్ధం, మరోవైపు అంతర్యుద్ధం. మరి యుద్ధాల మధ్య ట్రంప్ పరిస్థితి ఏంటి? వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.